ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, ఋతువు హేమంత ఋతువు, మార్గశిర మాసం, పక్షం కృష్ణపక్షం, తిథి త్రయోదశి, రాత్రి 8:38 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాత్రి 7:57 వరకు, వర్జము ఇవాళ రాత్రి 3:49 నుండి ఉదయం 5:30 వరకు, వారం మంగళవారం జనవరి 9వ తారీఖు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈ రోజున మంగళవారము త్రయోదశి కలయిక చాలా పర్వదినము. ఒక రకంగా చెప్పాలి అంటే ఈశ్వర దర్శనం చాలా మంచిది. ఇది ఇవాల్టి పంచాంగం. దత్తార్పణమస్తు. ఈరోజు ముహూర్తానుసారేణ అంటే మంగళవారము త్రయోదశి కలయిక వచ్చిన రోజు ఎవరైనా ఈశ్వర దర్శనాన్ని చేస్తే ఈశ్వర ఆలయంలో అంటే శివాలయంలో 3 ప్రదక్షిణాలు చేసినా, ఈశ్వర దర్శనం చేసినా మనసులో అనుకున్న ఉద్యోగము లభిస్తుంది. అంటే మీరు ఏ ఉద్యోగం అయితే ప్రయత్నిస్తున్నారో, ఏ ఉద్యోగం అయితే మీరు కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం లభిస్తుంది. తిథి వార నక్షత్ర యోగకరణాల సంబంధితంగా ఋషి వ్యాఖ్యము చెప్పబడింది. కాబట్టి ఋషులు అందించిన మహా అద్భుతము మనకు ప్రాయశ్చిత్త కర్మలు, పరిహారాలు. తప్పకుండా శివాలయానికి వెళ్ళండి, ఈశ్వర దర్శనం చేయండి, 3 ప్రదక్షిణాలు చేయండి, అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు. ఈరోజు ముహూర్తానుసారేణ ఇక్కడ త్రయోదశి మంగళవారము 9వ తారీఖు జనవరి నెల. ఇవాళ నేను చెప్పిన సమయంలో దీపాన్ని వెలిగించడం అంటే దీపారాధన ద్వారా కొన్ని యోగాలు కలుగుతాయి. ప్రతిరోజు మనం చేసేటటువంటి దీపారాధన మనకు కొన్ని యోగాలని అందిస్తుంది. ఈ రోజున రాహుకాలంలో 3 గంటల నుండి 4:30 మధ్యలో ఆవు నెయ్యి వేసి నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించండి. అంటే ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ రసమంతా తీసేసి డొప్పలాగా చేయండి, ఒక దాంట్లో ఒకటి పెట్టండి, ఆవు నెయ్యి వేయాలి, 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సంపూర్ణ దేవీ కటాక్షాన్ని పొందుతారు ఈ పరిహారాన్ని చేస్తే. దత్తార్పణమస్తు. ఈ రోజున లక్ష్మీ యోగం కలగడానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. వ్యాపారం బాగా జరగాలి, వ్యాపారంలో బాగా సంపాదించాలి అన్నవాళ్ళు ఈ పరిహారం చేయాలి. ఇవాళ ఉన్న ముహూర్తంలో ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటే వ్యాపార యోగాన్ని పొందుతారు. ఈరోజు ఏ పరిహారము ఆచరించాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి అద్దములో శ్రీరామ దర్శనం చేయటం. ఒకటి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. చాలా 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 లక్ష్మీ యోగం అంటే వ్యాపార ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలి అంటే ఇటువంటి ముహూర్తాల్లో ఈ పరిహారం చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, పారాయణం అయ్యాక అద్దము తీసుకొని రాముల వారి ప్రతిబింబము అద్దంలో దర్శించాలి. ఒకవేళ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం రాదు, నోరు తిరగదు, చదువు రాదు అన్నవాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ వినండి తప్పకుండా. ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. జయ గురు దత్త. భక్త యోగం అంటే భక్తితో భగవంతుణ్ణి మనము పూజిస్తూ ఉంటాం, భగవంతుణ్ణి అనేక కోరికలు కోరుతుంటాం. ఈరోజు ఒక అద్భుతమైన యోగము మానవాళికి కలగడానికి నాగశాస్త్రంలో ఒక మంత్రం ఉంది. ఈ మానవాళి అంటే మనమందరము కూడా కర్మ దోషాన్ని అనుభవించడానికి జన్మనెత్తుతాం. అసలు మనకు జగద్గురువులే చెప్పారు, పునరపి జననం పునరపి మరణం. నిజంగా
ఎన్నో అంటే శాస్త్రవచనాలన్నీ సత్యమే. మనము ఈ కర్మను అనుభవించి, కష్టాలు అనుభవించి, ఇబ్బందులు అనుభవించి చాలా మానసికంగా డిస్టర్బ్ అవుతాము, అంటే క్షోభను అనుభవిస్తామనే ఋషులు అనేక పరిహారాలు అందించారు. అందులో మంత్ర భాగం ఒకటి. మంత్రాదీనంతు దైవతం. ఈరోజు ఎవరైతే ఈ మంత్రం చదువుకుంటారో వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఈ మంత్రము ఒక మానసిక ప్రశాంతత అంటే అదేమంతా దాన్ని తీసి పడేయడానికి లేదు. మానసిక ప్రశాంతత ఉన్న వ్యక్తి నిజమైన అదృష్టవంతుడు. జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం త్రిపుర పూజ్యాయై నమః. ఓం శ్రీం త్రిపుర పూజ్యాయై నమః. ఓం శ్రీం త్రిపుర పూజ్యాయై నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు రాసి 108 మార్లు జపిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.